ఆ డిస్క్లైమర్ అయితే ఒకసారి చూడండి. మేము సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కాదు. అలాగే ఈ వీడియోలో చెప్పే కంటెంట్ మొత్తం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. వీడియోలోకి వచ్చేసినట్లయితే మేము డెవలప్ చేసినటువంటి జీరోదా ఏపీఐ బేస్డ్ ఎక్సెల్ బేస్డ్ ఆప్షన్స్ ట్రేడింగ్ సిస్టమ్ ఈ సిరీస్లో భాగంగా నేను ఈ వీడియోలో టూల్ లైవ్లో ఎలా వర్క్ అవుతుంది అనేది చూపించాలనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే యూజర్ గైడ్లోకి వచ్చేద్దాం. ఇక్కడ లాగిన్ లింక్ తీసుకుని నేను జీరోదా పేజ్కి అయితే లాగిన్ అయ్యాను. తర్వాత యాక్సెస్ టోకెన్ జనరేట్ చేసి ఇక్కడ యాక్సెస్ టోకెన్ అప్డేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సింబల్ ఇన్పుట్స్. నేను ఈరోజు ట్రేడ్ చేద్దాం అనుకుంటున్న ఆప్షన్స్ సింబల్స్ ఇక్కడ అప్డేట్ చేసుకున్నాను. సో చార్ట్స్లో కూడా అలాంటివి చూడాలి కాబట్టి నేను సెన్సెక్స్ ట్రేడ్స్ చేస్తున్నాను కాబట్టి సెన్సెక్స్ రిలేటెడ్ కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ స్ట్రైక్స్ అయితే ఇక్కడ అప్డేట్ చేశాను. తర్వాత రీఫ్రెష్ ఆల్ మ్యాక్రో బటన్ మీద క్లిక్ చేశాను. సో ఈ మ్యాక్రో బటన్ ఏం చేస్తుంది అంటే ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఆల్ షీట్స్ ఒకసారి రీఫ్రెష్ చేస్తుంది. ఈ స్టెప్స్ అన్నీ ఆల్రెడీ నేను కంప్లీట్ చేశాను. ఇప్పుడు మనం లైవ్ డేటా ట్యాబ్లోకి వద్దాం. ఇక్కడ నిన్న ట్రేడ్ చేసినటువంటి డేటా ఉంది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే క్లియర్ డేటా మ్యాక్రో బటన్ మీద క్లిక్ చేయాలి. ఇది ఇక్కడ ఏవైతే డేటా ఉందో ఎస్టర్డేది అది క్లియర్ చేస్తుంది. క్లిక్ చేశాను, డేటా అయితే క్లియర్ అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ ఆల్గో మ్యాక్రో బటన్ మీద క్లిక్ చేస్తాను. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇది ఫస్ట్ టైం క్లిక్ చేశాను కాబట్టి ఈ షీట్స్ మొత్తం రీఫ్రెష్ చేయడానికి ఒక 1 minute అలా టైం తీసుకుంటుంది. నెక్స్ట్ టైం నుంచి ఎవ్రీ 5 to 7 secondsకి ప్రైసెస్ అయితే అప్డేట్ అవుతాయి. ఇక్కడ 77,300 సిఈ వచ్చింది, 77,600 పిఈ వచ్చింది. ప్రైసెస్ 817,706, ఓకే 824 అప్డేట్ అవుతున్నాయి. ప్రైసెస్ మీరు ఇక్కడ చూడొచ్చు 820, 828. తర్వాత మనం ట్రేడ్ ప్లేస్ చేసే ముందు ఇక్కడ ఎస్ఎల్ అండ్ టార్గెట్ టేబుల్ ఉంది కదా, ఈ నెంబర్స్ అనేది ఒకసారి ప్రాపర్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. నేనైతే ఆ ఆప్షన్స్కి ఎస్ఎల్ ఫిక్స్డ్గా 45 పాయింట్స్ పెట్టేశాను, టార్గెట్ 200 పాయింట్స్ పెట్టాను. అలాగే ఇక్కడ ట్రేడ్ టైపు రియల్ ఉందా పేపర్ ఉందా అనేది చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ప్రజెంట్ రియల్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడ ఎస్ఎల్ టార్గెట్ టైపు ఫిక్స్డ్ పాయింట్స్. సో ఎస్ఎల్ అనేది ఈ ఫిక్స్డ్ పాయింట్స్ కాలం నుంచి పాయింట్స్ని తీసుకుని మనకి ఎస్ఎల్ అండ్ టార్గెట్స్ అనేవి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఫ్రైడే కాబట్టి మార్కెట్స్ కొంచెం సైడ్ వేస్లో ఉన్నట్టున్నాయి. చూద్దాం, ఏదైనా ఆపర్చునిటీ వస్తే కనుక ఒక ట్రేడ్ ప్లేస్ చేసి చూపిస్తాను. మేము డెవలప్ చేసిన ఈ జీరోదా ఈ బాట్స్ అనే టూల్ ఇది ప్యూర్లీ ఎక్సెల్ బేస్డ్. సో దీనికి పైథాన్ కానీ పైథాన్ రిలేటెడ్ లైబ్రరీస్ కానీ ఏవి ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సిస్టమ్ కూడా చాలా ఎఫెక్టివ్గా మనకి రిసోర్సెస్ని యూజ్ చేసుకుంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, సెన్సెక్స్ చార్ట్లో ప్రైస్ అనేది ఈరోజు సైడ్ వేస్లో మూవ్ అవుతుంది. ఒక ట్రయాంగిల్ ఫార్మేట్ ఫామ్ చేస్తుంది. ఒకవేళ బ్రేక్ అయితే కనుక అప్ సైడ్ మంచి మూవ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నిన్నే సెన్సెక్స్ వీక్లీ కాంట్రాక్ట్స్ క్లోజ్ అయినాయి కాబట్టి ప్రైసెస్ అనేది ఆప్షన్ చార్ట్స్లో అంత ఎఫెక్టివ్గా కనిపించట్లేదు. చూడొచ్చు మీరు ఇక్కడ ప్రైస్ అనేది సడన్గా అప్ అయ్యి స్పైక్స్ లాగా ఉన్నాయి. కానీ ఈ రోజు నుంచి చూసుకుంటే వాల్యూమ్స్ అండ్ ప్రైసెస్ అనేవి కొంచెం ప్రాపర్గా కనిపిస్తున్నాయి. ఇది వచ్చేసి ప్రైస్ మూమెంట్ని బట్టి చార్ట్ వస్తుంది కాబట్టి మనం ఇక్కడ చేసేందుకు ఏం లేదు. జస్ట్ ఏవైతే డేటా ఉందో ఆ డేటాని మనం ఇక్కడ చార్ట్ ఫార్మేట్లో ఫామ్ చేస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు, కాల్ ఆప్షన్లో పుట్ ఆప్షన్లో రెండింటిలో ఒక ట్రెండ్ లైన్ ఫామ్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ మనం జస్ట్ ఇలా అబ్జర్వ్ చేసినట్లయితే స్వింగ్ని బ్రేక్ చేసి పైకి వెళ్తేనే మార్కెట్ కొంచెం స్ట్రాంగ్గా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. జస్ట్ మేకర్ బ్రేక్ లెవెల్ దగ్గర ఉంది, కొంతసేపు వెయిట్ చేద్దాం.
ఇక్కడ మనకి సెన్సెక్స్ ఓఐ చార్ట్లో డేటా చూసినా సరే ఈ గ్రీన్ కలర్ క్యాండిల్స్ వచ్చేసి పుట్ ఓఐ, రెడ్ కలర్ వచ్చేసి కాల్ ఓఐ. సో ఇక్కడ 77,500 దగ్గర ఉంది మార్కెట్. ఎల్టీపీ చూడొచ్చు మీరు 77,487. ఇక్కడే పుట్ రైటర్స్ ఎక్కువ ఉన్నారు, కాల్ రైటర్స్ ఎక్కువ ఉన్నారు. తర్వాత కాల్ రైటర్స్ 78,000 దగ్గర ఉన్నారు. అందువల్ల కొంచెం మార్కెట్ ఈ 77,500 దగ్గర కన్సాలిడేట్ అవుతుంది. ఈ ఓఐ చార్ట్ మనకి ఇలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మార్కెట్ సపోర్ట్ ఎక్కడుంది, రెసిస్టెన్స్ ఎక్కడుంది, ఎక్కడ కాల్ రైటర్స్ పుట్ రైటర్స్ ఎక్కువగా ఉన్నారు, ఈ క్యాండిల్స్ని బేస్ చేసుకుని మనం మార్కెట్ ఒక డైరెక్షన్లో వెళ్తుందా లేదా కన్సాలిడేట్ అవుతుందా, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎక్కడున్నాయి అనేది కూడా మనం ఈ చార్ట్లో చూసుకోవచ్చు. ఇది మనకి ఎలా హెల్ప్ అవుతుందంటే ఇక్కడ సెన్సెక్స్ చార్ట్ పెట్టుకున్నాం, ఇక్కడ సెన్సెక్స్ ఓఐ పెట్టుకున్నాం కాబట్టి రెండు సింక్లో ఉంటాయి. దాని కిందే మనం సిఈ పిఈ చార్ట్స్ కూడా పెట్టుకున్నాం. మొత్తం ఒక దగ్గర చూడొచ్చు అనమాట డేటా. నేను కాల్ సైడ్ అయితే ఒక ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాను. ప్రైస్ వచ్చేసి కొంచెం ప్రీవియస్ రెడ్ క్యాండిల్కి పైన పెడుతున్నాను 850 రూపీస్ దగ్గర. ఒకవేళ మార్కెట్ స్ట్రాంగ్గా అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేసినట్లయితే మన ప్రైస్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే లేదు. 850 రూపీస్ ఆర్డర్ ప్లేస్ చేశాను. మీరు ఇక్కడ చూడొచ్చు ఇమీడియట్గా ఎంట్రీ డన్, ఆర్డర్ ఐడి అనేవి మనకి ఇక్కడ వచ్చేసినాయి. అలాగే మనం ఆర్డర్స్ ట్యాబ్లో కూడా చూడొచ్చు, ఇది రిఫ్రెష్ అవుతుంది. చూడొచ్చు మీకు ట్రిగ్గర్ పెండింగ్. సో ఆర్డర్ అయితే ప్లేస్ అయింది కానీ ఇంకా ట్రిగ్గర్ పెండింగ్లో ఉందన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు ప్రైస్, ట్రిగ్గర్ ప్రైస్ రెండు అప్డేట్ అయ్యాయి. కానీ నేను ఎంటర్ చేసింది ఓన్లీ ప్రైస్ 850. నేను యూజ్ చేస్తున్న ఆర్డర్ టైప్ వచ్చేసి ఎస్ఎల్ కాబట్టి దీనికి ట్రిగ్గర్ ప్రైస్ కూడా కావాలి. సో నేను కోడ్లో ఏం చేశానంటే ఒక 25 పైసే బ్యాక్ ప్రైస్ ట్రిగ్గర్ ప్రైస్ కింద తీసుకోమన్నాను. ఎందుకంటే ప్రైస్ కింద ఉంది, కింద నుంచి పైకి వచ్చి మన బై ప్రైస్ని టచ్ చేయాలి కాబట్టి ఫస్ట్ 849.75 ప్రైస్ టచ్ అవ్వగానే మన ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుంది అనమాట 850 రూపీస్ అరౌండ్. వన్స్ ఈ ఆర్డర్ కనుక ప్లేస్ అయిన తర్వాత ఎగ్జిక్యూట్ అవుతే మనకి ట్రేడ్స్ ట్యాబ్లో అప్డేట్ అవుతుంది. నిన్న వీడియోలో చెప్పినట్టుగా నేను ప్రైసెస్ అండ్ సింబల్స్ ఇక్కడ తీసుకొచ్చాను అనమాట. సో మనం ప్రతిసారి లెఫ్ట్ సైడ్ వెళ్ళాల్సిన పని లేదు, ఇక్కడ చూసుకోవచ్చు కూడా. సో ప్రైస్ అనేది 820 నుంచి 780కి ఫాల్ అయింది. ఎంట్రీ ప్రైస్ అయితే 800కి మాడిఫై చేస్తున్నాను, చూద్దాము. సో మీరు ఇక్కడ చూడొచ్చు ప్రైస్ 800, ట్రిగ్గర్ ప్రైస్ 799.75. సో మన ఆర్డర్ అనేది మాడిఫై అయిందనమాట. ఇంకా ట్రిగ్గర్ పెండింగే చూపిస్తుంది. వన్స్ 800 రూపీస్ టచ్ అవుతే ప్రైస్ ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుంది. $796, 792కి పడిపోయింది మళ్ళీ. ప్రైస్ జస్ట్ మనం అప్డేట్ చేసినట్టయితే ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడ చూడొచ్చు మీరు, నాకు స్టాప్ లాస్ అప్డేట్ అయిపోయింది, టార్గెట్ అప్డేట్ అయిపోయింది. ట్రైల్ ఎస్ఎల్ కూడా సేమ్ ప్రైస్ తీసుకుంది. మనకు కావాలంటే తర్వాత ప్రాఫిట్లో ఉంటే మాడిఫై చేసుకోవచ్చు. ఇంకా చూడొచ్చు ఆర్డర్ అనేది కంప్లీట్ అయింది. ఇది వచ్చేసి ఎస్ఎల్ ప్రైస్, ట్రిగ్గర్ పెండింగ్ చూపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఆటోమేటిక్గా ప్లేస్ అయిపోయింది అనమాట 755 రూపీస్. ట్రిగ్గర్ ప్రైస్ వచ్చి 755.25. ట్రేడ్స్లో మన ఎంట్రీ ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అయింది 800 రూపీస్కి. సో ఈ విధంగా మనం చేయాల్సింది ఏం లేదు, జస్ట్ బై ప్రైస్ ఎంటర్ చేస్తే చాలు. మనకి వన్స్ ఎంట్రీ అనేది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఎస్ఎల్ అనేది ఆటోమేటిక్గా ఎక్స్ఎల్ఏ ప్లేస్ చేస్తుంది.
ప్రైస్ అయితే మళ్ళీ డౌన్ సైడ్ వస్తుంది. సెన్సెక్స్ ఇండెక్స్ అనేది కన్సాలిడేట్ అవుతుంది, ప్లస్ మేకర్ బ్రేక్ లెవెల్ దగ్గర ఉంది. ఎట్ సైడ్ బ్రేక్ అవుతుందో చూద్దాము. అప్ సైడ్ బ్రేక్ అయితే మనకు కొద్దిగా ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. అదే డౌన్ సైడ్ బ్రేక్ అయితే కనుక మన స్టాప్ లాస్ హిట్ అవుతుంది. ఈ విధంగా మనం ఈ టూల్ని బేస్ చేసుకొని మనం ఏ స్ట్రైక్లో అయితే ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయాలనుకుంటున్నాము, సింబల్ ఒకసారి చూసుకొని కరెక్ట్ ఉంటే అక్కడ మనం జస్ట్ ప్రైస్ ఎంటర్ చేస్తే చాలన్నమాట. ఆటోమేటిక్గా వన్స్ ఆ ప్రైస్ రీచ్ అయిన తర్వాత ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆటోమేటిక్గా ఎస్ఎల్ కూడా ప్లేస్ అవుతుంది. ఇక్కడ మనం ఎస్ఎల్ పాయింట్స్ అప్డేట్ చేసి పెట్టుకోవాలి. దాని బేసిస్ మీద ఎస్ఎల్ అనేది ప్లేస్ అవుతుంది. మనం జస్ట్ వెయిట్ చేయడం అనమాట. మనకి ప్రాఫిట్లో ఉంటే ప్రాఫిట్ని ట్రయల్ చేసుకోవచ్చు. లేదు ఒకవేళ ఎస్ఎల్ హిట్ అయితే ఆ రోజుకి ఎస్ఎల్ హిట్ అయిందని చెప్పి సిస్టమ్ క్లోజ్ చేయొచ్చు. అది మొత్తం మీ డే టార్గెట్ మీద బేస్ అయి ఉంటుంది. మీరు డేకి ఎంత రిస్క్ చేద్దాం అనుకుంటున్నారు. 1000 రూపీస్ రిస్క్ చేద్దాం అనుకుంటే 50 పాయింట్స్ ఎస్ఎల్ పెట్టాం. 45 ప్లస్ 5 వచ్చేసి బ్రోకరేజ్కి 50 పాయింట్స్. 50 పాయింట్స్ ఎస్ఎల్ కనుక హిట్ అయిందంటే ఆ రోజుకి సిస్టమ్ క్లోజ్ చేసేస్తాను నేను. 1000 రూపీస్ స్టాప్ లాస్. ప్రైస్ ఇంకా అరౌండ్ 800 దగ్గర కన్సాలిడేట్ అవుతుంది. అక్కడక్కడే మూవ్ అవుతుంది. 5 రూపీస్ అప్, 5 రూపీస్ డౌన్, 10 రూపీస్ అప్, 10 రూపీస్ డౌన్, ఈ విధంగా ఉంది ప్రైస్ మూవ్మెంట్. బయర్స్ ఒక స్ట్రాంగ్ క్యాండిల్తో ఇండెక్స్ని పైకి మూవ్ చేస్తే మనం ప్రాఫిట్లోకి వెళ్తాం. లేదంటే ఇక్కడిక్కడే మార్కెట్ అప్ అండ్ డౌన్ గేమ్ ఆడుతున్నట్టుంది. ఆల్మోస్ట్ మా ఎస్ఎల్ దగ్గరికి వచ్చేసింది. ప్రైస్ అయితే స్ట్రాంగ్గా డౌన్ సైడ్ మూవ్ చేసేలాగా ఉన్నారు ప్రైస్ని. ఇక్కడ చూసారు కదా మీరు, సెన్సెక్స్ ఓఐ చార్ట్లో 77,500 అనేది మేక్ ఆర్ బ్రేక్ లెవెల్ లాంటిది అనమాట. అందుకే ఇక్కడ మార్కెట్ బాగా కన్సాలిడేట్ అవుతుంది. బుల్స్ ఆర్ బేర్స్ ఎవరో ఒకరు విన్ అవ్వాలి, అప్పుడే మార్కెట్ ఒక డైరెక్షన్ వెళ్తుంది. అప్పటి వరకు అక్కడక్కడే కన్సాలిడేట్ అవుతుంది. ఇండెక్స్లో స్పీడ్గా మూమెంట్ రావట్లేదు అనమాట. అందువల్ల ఆప్షన్స్ ఏమవుతుంది, ప్రీమియం అనేది డికే ఉంటుంది కాబట్టి టైం డికే వల్ల ప్రీమియం కూడా పడిపోతుంటుంది. జస్ట్ నిన్నే సెన్సెక్స్ ఆప్షన్స్ ఎక్స్పైర్ అయినాయి. ఈరోజు న్యూ వీక్ స్టార్ట్ అయింది. సో ఆబ్వియస్గా ప్రీమియమ్స్ అనేవి హైలో ఉంటాయి. సెల్లర్స్ ఏం చేస్తారంటే ఈ ప్రీమియమ్స్ని తినేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు అనమాట. మార్కెట్ అనేది సైడ్ వేస్లో ఉంటే ప్రీమియమ్స్ డికే అవుతాయి కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది. ఇంకా మార్కెట్ని కొంచెం టైట్గా ఒక రేంజ్లోనే మూవ్ చేస్తున్నారు అప్ అండ్ డౌన్. ఇప్పుడైతే టైం 11:48 అయింది. 12 o'clock వరకు కనుక మన ట్రేడ్ అనేది యాక్టివ్గా ఉంటే అప్పుడు ప్రైస్ అనేది డిసైడ్ అవుతుంది, ఐదర్ అప్ సైడ్ వెళ్ళాలా డౌన్ సైడ్ వెళ్ళాలా అనేది. యూరోప్ మార్కెట్స్ అన్నీ ఓపెన్ అవుతాయి, అలాగే యూకే మార్కెట్ కూడా ఓపెన్ అవుతుంది కాబట్టి దాని బేసిస్ మీద ప్రైసెస్ కొంచెం ఫాస్ట్గా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. చూద్దాము, కొంచెంసేపు వెయిట్ చేద్దాం. మన ఎస్ఎల్ కనుక హిట్ అవ్వకుండా ఉంటే 12 o'clock వరకు అప్పుడు స్పీడ్గా ఎటు ఒక సైడ్ మార్కెట్ అనేది మూవ్ అవుతుంది, అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్. మార్కెట్ అనేది ఒక సపోర్ట్ లైన్ దగ్గరే ఉంది. ఆ సపోర్ట్ని బ్రేక్ చేస్తే కనుక కిందకు వచ్చేస్తుంది. మార్కెట్స్ అయితే చాలా కన్సాలిడేట్ అవుతుంది. చాలా చిన్న చిన్న క్యాండిల్స్, ప్రైస్ అనేది అక్కడక్కడే మూవ్ అవుతుంది అనమాట లాస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి. మార్కెట్లో ఫ్రైడే ఎఫెక్ట్ బాగా కనిపిస్తున్నట్టుంది. ప్రైస్ మూమెంట్ చాలా స్లోగా ఉంది, పార్టిసిపేషన్ కూడా తక్కువ ఉంది. అందువల్ల ఇండెక్స్లో చిన్న చిన్న మూమెంట్ వచ్చినా సరే అది ఆప్షన్స్లో పెద్దగా మూమెంట్ కనిపించట్లేదు అనమాట. ఒక 20-30 పాయింట్స్ రేంజ్లోనే మూవ్ అవుతుంది ఆప్షన్ ప్రైస్. మళ్ళీ 790 దగ్గరికి వచ్చింది ఆల్మోస్ట్ ప్రైస్. నిన్న ట్రేడ్ అయితే 800 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. జస్ట్ 3 minutesలోనే క్లోజ్ అయిపోయింది అనమాట. మనం ప్లేస్ చేసిన ఆర్డర్ తర్వాత అదే క్యాండిల్లో ప్రైస్ 50 పాయింట్స్ నుంచి 80 పాయింట్స్ దాకా మూమెంట్ వచ్చింది. నేను ఒక 40 పాయింట్స్ ట్రయల్ చేశాను స్టాప్ లాస్. సో మళ్ళీ పైనుంచి మార్కెట్ కిందకు వచ్చి స్టాప్ లాస్ హిట్ చేసింది. అయినా ట్రయల్ చేశాం కాబట్టి 40 పాయింట్స్ ప్రాఫిట్ 800 రూపీస్ వచ్చింది. సో ట్రేడ్ అయితే క్లోజ్ అయిపోయినాక నేను సిస్టమ్ కూడా క్లోజ్ చేసేసాను. ఈరోజు కొంచెం మార్కెట్ సైడ్ వేస్లో ఉంది కాబట్టి చాలా టైం తీసుకుంటుంది. ప్రాఫిట్ ఆర్ లాస్ వెయిట్ చేయాలి.
మార్కెట్లో మూమెంట్ లేనప్పుడు తప్పదన్నమాట, మనం వెయిట్ చేయాలి. మళ్ళీ చూడొచ్చు ప్రైస్ స్పీడ్గా 790 నుంచి 770కి వచ్చేసింది. అక్కడక్కడే కన్సాలిడేట్ అవుతుంది అనమాట మార్కెట్. ఏదో ఒక డైరెక్షన్లో ముందుకెళ్తేనే మన ప్రాఫిటా లాస్ అనేది డిసైడ్ అయిపోతుంది. ఆల్మోస్ట్ స్టాప్ లాస్ హిట్ అయ్యే సిచ్యువేషన్ వచ్చేసింది. 760 రూపీస్, ఇంకో 5 రూపీస్ డౌన్ వస్తే మన స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. 759. మళ్ళీ స్పీడ్గా 770కి వెళ్ళింది. కానీ ఇండెక్స్లో డౌన్ సైడ్ మూవ్ ఉంది. ఆప్షన్ ప్రైస్ కొంచెం పెరిగింది, చూద్దాం. ఇండెక్స్ కొంచెం డౌన్ వస్తే కనుక మన స్టాప్ లాస్ హిట్ అవుతుంది. ఇండెక్స్ ఏమో డౌన్ సైడ్ వస్తుంది, ఆప్షన్ ప్రీమియం ఏమో అప్ సైడ్ వెళ్తుంది. ఓకే, కొంచెం ప్రైస్ పుష్ అవుతుంది అప్ సైడ్, చూద్దాం. నేను చెప్పాను కదా, ఈ 12 o'clockకి ఏదో ఒకటి డిసైడ్ అవుతుంది. 12 o'clock వరకు మన ట్రేడ్ యాక్టివ్గా ఉంటే తర్వాత ప్రైస్ అనేది మూవ్ వస్తే కనుక మనం ఏదో స్టాప్ లాస్ అయినా హిట్ అవ్వాలి, లేదా ప్రాఫిట్ అయినా తీసుకోవాలి. ఆల్మోస్ట్ 1158. చూద్దాం, ప్రైస్ అప్ సైడ్ మూవ్ అవుతుంది స్లోగా. మళ్ళీ 790 దగ్గరకు వచ్చింది ప్రైస్. ఇండెక్స్ అప్ సైడ్ మూవ్ అవడానికి ట్రై చేస్తుంది కానీ అంత స్ట్రెంత్ లేదనమాట. మంచి స్ట్రాంగ్ క్యాండిల్ అయితే వేయట్లేదు. డైరెక్షన్ అనేది కన్ఫామ్గా వెళ్ళట్లేదు అనమాట, అక్కడక్కడే మూవ్ అవుతుంది. సడన్గా రివర్స్ అయింది మార్కెట్. ఈసారి స్టాప్ లాస్ హిట్ అవుద్ది. ఫాస్ట్గా మూవ్ అయింది కిందకి 40 పాయింట్స్. స్టాప్ లాస్ హిట్. మీరు చూడొచ్చు, ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. 900 రూపీస్ లాస్. ఇక్కడ ప్రైస్ 759 దగ్గర ఉంది కాబట్టి 755 బిలో వస్తే ఇక్కడ అప్డేట్ అవుతుంది అనమాట. కానీ ఇక్కడ మీరు పొజిషన్స్లో చూడొచ్చు, మన స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. క్వాంటిటీ 0 అయింది. P&L 900 రూపీస్ లాస్. 800 నుంచి ఫాస్ట్గా ఒకేసారి 750 వరకు వచ్చేసింది మార్కెట్. ఇక్కడ చూడొచ్చు మీరు ఆర్డర్స్లో, అలాగే పొజిషన్స్లో ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయిపోయినాయి అనమాట ఆటోమేటిక్గా. 800 దగ్గర బై చేసాను, 755 స్టాప్ లాస్ హిట్ అయింది. సో ఈ విధంగా మన టూల్ని యూజ్ చేసి చాలా ఈజీగా ట్రేడ్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు. డైలీ ఇదే ప్రొసీజర్ ఫాలో అవుతాం. 45 పాయింట్స్ స్టాప్ లాస్, 200 పాయింట్స్ టార్గెట్. సో మనకి ఈరోజు స్టాప్ లాస్ హిట్ అయింది కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. లాస్ట్ 3 days నుంచి ప్రాఫిట్లోనే ఉన్నాం అనమాట. సో ఈ విధంగా మనం ట్రేడ్ చేసుకుంటూ వెళ్తే డైలీ మనం ఇచ్చే స్టాప్ లాస్లు చిన్న చిన్నగా ఉంటాయి. టార్గెట్ హిట్ అయినప్పుడు ఒక రోజు మంచి టార్గెట్ వస్తుంది కాబట్టి ఆ స్టాప్ లాసెస్ అన్ని కవర్ చేస్తుంది అనమాట. సో ఆ విధంగా ఒక సిస్టమ్ ఫాలో అయ్యి మనం ట్రేడింగ్ చేస్తాం కాబట్టి ఎలా పడితే అలా ట్రేడ్స్ తీసుకోము. ఒక ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవుతాము. దానివల్ల ఏమవుతుందంటే మన క్యాపిటల్ని కాపాడుకోవచ్చు. మార్కెట్ స్టాప్ లాస్ హిట్ అయ్యి స్పీడ్గా పైకి వచ్చేసింది. మళ్ళీ నా కోసమే కిందకు వచ్చినట్టుంది. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు మన పొజిషన్ అనేది క్లోజ్ అయిపోయింది కాబట్టి ఈరోజు మనకు వచ్చిన లాస్ 900 రూపీస్. సో నేను ఈరోజు అయితే ఇంకా
ట్రేడింగ్ ఆపేస్తున్నాను, సిస్టమ్ క్లోజ్ చేసేస్తున్నాను. మళ్ళీ మండే కలుసుకుందాం. థ్యాంక్ యూ.